హాయ్ ఫ్రెండ్స్, టుడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. బంగ్లాదేశ్ మాజీ మరియు తొలి మహిళా ప్రధాని ఖాలిదా జియా బేగం గారు కన్నుమూశారు. అయితే ఈమె బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా సేవలందించారు. ముస్లిం ప్రపంచంలో బెనజీర్ భుట్టో తర్వాత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తిగా నిలిచారు. ఖాలిదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ 1991లో తొలిసారిగా బంగ్లాదేశ్ కు ప్రధాని అయ్యారు. తర్వాత 1996, 2001లో గెలిచి 2006 వరకు ఆమె ప్రధానిగా కొనసాగారు. భారత్తో ఖాలిదా గారి సంబంధం గురించి చర్చించినట్లయితే 1991లో తొలిసారిగా ప్రధాని అయ్యాక భారత్తో మిశ్రమ సంబంధమే కొనసాగించారు. సాధారణ దౌత్యంతో పాటు గంగానది జలాల సరిహద్దు విషయంలో కొంత ఉద్రిక్తత కొనసాగింది. రెండవసారి ఖాలిదా ప్రధాని అయ్యాక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. రెండు దేశాల మధ్య కనెక్టివిటీ, వాణిజ్య విస్తరణ నిలిచిపోయింది. బంగ్లాదేశ్ నుండి ఉగ్రవాదుల కార్యకలాపాలను కొనసాగించారని, సరిహద్దు నుంచి భారీగా చొరబాట్లు జరిగాయని భారత్ ఆరోపించింది. ప్రధానిగా ఉండగా 1992, 2006లలో ఖాలిదా భారత్ను సందర్శించారు. 2012లో ప్రతిపక్ష నేతగా వచ్చారు. అయితే ప్రస్తుతం ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని ఆమె కుమారుడు తారిక్ రహమాన్ నడిపిస్తున్నారు. 17 ఏళ్ల ప్రవాసం తర్వాత ఇటీవలే ఆయన బంగ్లాదేశ్ కు వచ్చి అయితే ప్రజాస్వామ్యం కోసం పోరాటం 1960లో ఖాలిదా సైనిక కెప్టెన్ జియావుర్ రహమాన్ ను వివాహం చేసుకున్నారు. బంగ్లాదేశ్ కు జియావుర్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1981 మే 30న సైనిక తిరుగుబాటు సందర్భంగా అధ్యక్షుడు జియావుర్ హత్యకు గురి అయ్యారు. అప్పటికి ఖాలిదా వయస్సు 35 ఏళ్లు. భర్త హత్యతో అనుకోకుండా ఆమె రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. 1978లో ఆయన భర్త స్థాపించిన బిఎన్పికి ఆయన హత్యానంతరం 1984లో చైర్పర్సన్ అయ్యారు. అప్పటి నుంచి చనిపోయే వరకు ఆమె పదవిలో కొనసాగారు. 1982లో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఖాలిదా ప్రజాస్వామ్య సాధన ఉద్యమాన్ని చేపట్టారు. 1990లో సైనిక నియంత ఎర్షాద్ పాలన ముగిసింది. 1991లో జరిగిన ఎన్నికల్లో బిఎన్పి ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ రాజకీయాల్లో దశాబ్దాల పాటు ఖాలిదా జియా, షేక్ హసీనా చిరకాల ప్రత్యర్థులుగా కొనసాగారు. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల కాలంలో మరణించిన ఖాలిదా జియా ఏ దేశానికి ప్రధానిగా సేవలందించారు? సెకండ్ క్వశ్చన్, ఈమె బంగ్లాదేశ్ కు ఎన్నవ ప్రధానిగా పనిచేశారు? లాంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగేందుకు అవకాశం ఉంది ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ప్లీజ్.